ఏదో టెక్నికల్ ప్రాబ్లం. సరే అదే ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే కుదేలైపోయిన రాష్ట్రం ఉన్నారు, ఆర్థికంగా అప్పుల బలం. మొన్న కూడా చెప్పారు, ఏది సాక్షాత్ నరేంద్ర మోడీ గారి సమక్షంలో ఆయన చెప్పింది ఏంటంటే కట్టుబట్టలతో మనం వచ్చాం, అసలు తినడానికి తిండి లేకుండా వచ్చాం అన్న టైప్లో ప్రధాని సమక్షంలో వాళ్ళ అబ్బాయి మాట్లాడినటువంటి మాటలు. మరి అలాంటి కట్టుబట్టలతో వచ్చినటువంటి రాష్ట్రాన్ని ఏదో రకంగా కట్టుదిట్టం చేసుకొని కాస్త మెట్టుగా దాన్ని ఒక దీంట్లోకి తీసుకురావాలి. అలాంటిది మరి ఒకే చోట ఇంత పెద్ద డంప్ చేసేస్తామంటే సొమ్మంతా కూడా. ఒకవైపు ఉద్యోగులు వాళ్ళు పాపం చాలా విశ్వసించారు జగన్మోహన్ రెడ్డి గారికి, ఈయనేదో అద్భుతాలు సృష్టిస్తాడని. ఫస్ట్ ముందు భంగపడింది ఎవరంటే ఫస్ట్ ఓట్లు వేసింది వాళ్ళే, ఫస్ట్ షాక్ అవుతున్నది కూడా ఇవాళ వాళ్ళే. అలాగే నిరుద్యోగ భృతున్నారు, నిరుద్యోగులు కానీ, మహిళలు కానీ, అంగన్వాడీలు కానీ, ఇలా ఒకళ్ళేంటి ఇవన్నీ కూడా చాలా సింపుల్గా వాళ్ళకి రెమెడీస్ ఇవ్వచ్చు. అలాంటిది మొత్తం తీసుకెళ్ళి అక్కడ మరి పోసేస్తామంటే ఎక్కడి నుంచి వస్తుంది? చాలా వ్యాలిడ్ పాయింట్. సో వాట్ ఈస్ రియాక్షన్? శేఖర్ రెడ్డి గారు, మీరు మాట్లాడే ముందు ఇంకోటి ఏంటంటే సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా ఆపాలని ట్రై చేశారు, ఎవరో ఒక రైతును పట్టుకుని వేలాడారు అనేటువంటిది కూడా మాట్లాడారు. సార్ సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తయిందా? తాత్కాలిక సీడ్ యాక్సెస్ రోడ్ సార్ ఇది. గుర్తుపెట్టుకోవాలి సార్ మీరు. పూర్తి సీడ్ యాక్సెస్ రోడ్ చేసింది అదేనా? పూర్తి సీడ్ యాక్సెస్ రోడ్ అయితే ఎక్కడికి రావాలి తెలుసా సార్? మణిపాల్ హాస్పిటల్ దగ్గర రావాలి సార్. హైవే, నేషనల్ హైవేలో కలవాలి సార్. సో ఇది తాత్కాలిక అమరావతి అంటే తాత్కాలిక సీడ్ యాక్సెస్ రోడ్డు, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు అన్ని తాత్కాలికంగానే ఉన్నాయి సార్. ఎక్కడ కూడా పర్మనెంట్ లేదు సార్. పర్మనెంట్ మేము అడుగుతున్నాం సార్ సీరియస్ గా. మేము బేసికల్ గా అమరావతిలో అయ్యా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, సో హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో, నేను కూడా రియల్ ఎస్టేట్ సార్, నేను ఇంటూ కన్స్ట్రక్షన్ బిజినెస్. సో 4,500 నుంచి 5,000 సార్. నీకు ఇటాలియన్ మార్పులతో హై రైజ్ కట్టొచ్చు సార్, 40 floors అపార్ట్మెంట్స్ స్క్వేర్ ఫీట్ కి. కానీ ఇక్కడ 20,000 పైన ఏంటి? 22,000 సార్. ఏం దుర్మార్గమైన దోపిడీ ఇది! ప్రజల సొమ్ము కదా సార్ ఇది. ప్రపంచ బ్యాంక్ నుంచి డాలర్ రూపంలో అప్పు తీసుకొస్తున్నాం, రేపు చెల్లించాల్సింది డాలర్ రూపంలో. డాలర్ రేట్ ఫ్లక్చువేట్ అయి పెరిగింది అనుకో సార్. సో మన మీద పడే గుదిబంద ఏంటి చంద్రబాబు నాయుడు గారు అంటే, మమ్మల్ని అమరావతి ద్రోహులు అంటాడు సార్. తీర్పులు చెప్పాల్సిన సార్, అవినీతి కేసుల్లో తీర్పులు చెప్పాల్సినటువంటి హైకోర్టు బిల్డింగ్ భవన నిర్మాణం కూడా అవినీతే సార్. చట్టాలు చేయాల్సినటువంటి అసెంబ్లీ భవన నిర్మాణం కూడా అవినీతే. సో ఎక్కడ లేని విధంగా కిలోమీటర్కి 70 నుంచి 80 కోట్ల రూపాయలు స్క్వేర్ కిలోమీటర్కి ఇచ్చుకుంటూ తినేస్తున్నారు సార్. సార్ రైతులు 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 అంటున్నారు సార్. ఎంత దుర్మార్గం అంటే ఈ అమరావతి ప్రాజెక్ట్ లో మొట్టమొదటిగా ఇబ్బందులకు గురైన రైతులే సార్. చంద్రబాబు నాయుడు గారు 2015 నుంచి ఇప్పటి వరకు సార్ దాదాపుగా 6 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్నారు సార్. ఈ 6 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోవాలనుకుంటే డెవలప్ అయిన రిటర్నబుల్ ఫ్లాట్ దొరికింది సార్. నారాయణ కట్టుకోవాలంటే డెవలప్ అయిన రిటర్నబుల్ ఫ్లాట్ దొరికింది సార్. తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళందరికీ మంచి మంచి చోట్ల రిటర్నబుల్ ఫ్లాట్స్ వచ్చేసారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి మంచి మంచి చోట్ల రిటర్నబుల్ ఫ్లాట్స్ వచ్చేసారు. కానీ భూములు ఇచ్చినటువంటి రైతన్నకి ఏ ఒక్కరికైనా డెవలప్ చేసిన రిటర్నబుల్ ఫ్లాట్స్ ఏదైతే నివాస స్థలం కానీ వాణిజ్య స్థలం కానీ ఒక్కరికి ఇచ్చారా సార్? ఒక్కరికి. నిజంగా అమరావతి వెలిగిపోయేది రైతులు బాగుపడినప్పుడు కదా సార్. సో ఇక అమరావతి దేవతల రాజధాని, అజరామరం అంటున్నారు సార్, అన్స్టాపబుల్ అంటున్నారు సార్. అమరావతిలో అవినీతి మాత్రం అన్స్టాపబుల్ సార్. దుర్మార్గం ఏంటంటే సార్, మేము ఇంతకుముందు కూడా ఒకసారి అన్నారు సార్, మీరు మాట్లాడినప్పుడే ఒకే ప్రాంతంలో మనం కేంద్రీకృతం చేయడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అని. సార్ అమరావతిలో పేదలకు స్థానం లేకుండా చేస్తారు సార్. కేవలం డబ్బున్న వాళ్ళ యొక్క గేటెడ్ కమ్యూనిటీ అమరావతి అని వాళ్ళు చెప్పకుండానే చెప్తున్నారు సార్. 50,000కు పైగా ఇళ్ల పట్టాలు ఇస్తే వాటిని రద్దు చేసి పడేస్తారు సార్. ఒక్క పేదవాడికి కూడా అమరావతిలో స్థానం లేదు సార్. గేటెడ్ కమ్యూనిటీ అది, డబ్బులు ఉన్న వాళ్ళ కోసం మాత్రమే. దానికి ట్యాక్స్లు ఎవరు కట్టాలి? అంటే దేవతల స్వర్గధామంలో నరులు, వానరులు, రాక్షసులు వీళ్ళు ఎవరు ఉండకూడదు కదా మరి? అదే కదా సార్, మేము అదే అడుగుతున్నాం. మరి దేవతల స్వర్గధామం కట్టుకోవడానికి నరులు, వానరులు, పామరులు వీళ్ళందరూ డబ్బులు ఎందుకని అడుగుతున్నాం సార్. సో ఈ రోజు ఇలాంటి పరిస్థితి ఉంది. పూర్తిగా డెవలప్ అయిన తర్వాత అమరావతి ప్రాంతంలోకి వేరే వాళ్ళని రానిచ్చే పరిస్థితి ఉంటుందా? వాళ్ళు మొత్తం డబ్బేమే ఎవరిది సార్? అన్ని ప్రాంతాల వాళ్ళది. దుర్మార్గమైన అంశం ఏంటంటే పీపీపీ అంటూ సార్ దుర్మార్గంగా. సో రాజధాని కట్టడానికి పీపీపీ లేదు సార్, గవర్నమెంట్ కట్టేస్తే అప్పులు తీసుకొచ్చి. రాజధానిలో నిర్మాణాలకి పీపీపీ లేదు సార్, కానీ మెడికల్ కాలేజీలు పీపీపీ,
పోర్ట్లు పీపీపీ, ఫిషింగ్ హార్బర్లు పీపీపీ, ఇంకో పక్కన చూస్తే ఆఖరికి సాగునీటి ప్రాజెక్టులు కూడా సార్ పీపీపీకి ఇచ్చేసి వైబుల్ క్యాప్ ఫండ్ చాలదన్నట్టుగా వైబుల్ బ్రిడ్జ్ ఫండ్ అంటూ వడ్డీ లేని రుణాలు కార్పొరేట్లకు ఇవ్వడమే కాకుండా ఆ వడ్డీ ప్రభుత్వం కడుతుంది సార్. ప్రభుత్వం అంటే ప్రజలే. ఎంతో దుర్మార్గంగా మిగతా ప్రాంతాలని అన్యాయం చేస్తూ వేల కోట్ల రూపాయలు. సార్ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా అల్జిమర్స్ మర్చిపోయారేమో సార్. సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ, ఒక్క ₹1 బిల్ల ఖర్చు పెట్టక్కర్లేదు అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు